ఇక కన్ను కొట్టాయా నటం లక కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? థ్యాంక్ యూ, బట్ నాకు ఇది వద్దు. కపుల్ వాచ్ అని అంటున్నారు కదా, అలాంటప్పుడు ఇది మీ గర్ల్ ఫ్రెండ్ కో లేదంటే మీ ఫియాన్సేకో ఇవ్వాలి. అదే కదా కరెక్ట్. నేను ప్రిపేర్ చేసింది ఒక నార్మల్ శాండ్విచ్ మాత్రమే, దానికి మీరు ఇంత కాస్ట్లీ వాచ్ ఇవ్వటం అవసరమే లేదు. అంతేకాకుండా ఇలా చూడండి, ఇదే కంపెనీకి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ వాచ్ ఇది, ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్. సో నాకు దీని అవసరం ఉండదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అనామిక, నువ్వు చెప్పినట్టుగానే ఇది నా ఫియాన్సీకే ఇవ్వాలి. బట్ ప్రెసెంట్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఫ్యూచర్లో వస్తే ఇచ్చేస్తాను. ఓకే, ఇంక నేను వెళ్ళొచ్చా? యా ష్యూర్. ఏంటి బాస్, వాచ్ మ్యాటర్ ఓకేనా? నోచి పెళ్ళింది. ఏంటి బాస్, ఈ అమ్మాయి మీకు పదే పదే నో చెప్తూనే ఉందేంటి బాస్? ఇలా మీరు వేసే బాల్స్ అన్ని నో బాల్స్ అయితే ఎలా బాస్? ఏంటి బాస్, తనతో ఎస్ అని చెప్పించడం కష్టమనే కదా మీరు ఆలోచిస్తున్నారు? నేను ఆ రోజు అదే చెప్పాను కదా. దాని గురించి ఆలోచించట్లే. అప్పుడు మరి ఏది ఇచ్చినా కూడా ఇంతకన్నా బెటర్ ఉంది అని చెప్తుందంటే తను ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటా అని ఆలోచిస్తున్నా. దాందే ఉంది బాస్, ఎంక్వైరీ చేద్దాం. అయినా కూడా ఈ అమ్మాయిని సెట్ చేయడం అంత ఈజీ కాదు బాస్. అశోక్, నేను ఒక విషయంలో ఫిక్స్ అయ్యానంటే దాన్ని ఫినిష్ చేసినట్టు అర్థం. ఇంకో 4 రోజుల్లో తను నా వెంట పడేలా చేస్తాను. బాస్, 4 రోజుల్లో ఎలా బాస్? అవును, ఇంకో 4 రోజుల్లో అమెరికన్ క్లయింట్స్కి ప్రెజెంట్ చేయాల్సిన డెమోని తను నాకు ప్రెజెంట్ చేయాలి. ఆ డెమోలో నువ్వు ఒక వైరస్ని బగ్ చేయబోతున్నావు, దాన్ని నేను కరెక్ట్ చేస్తాను. అర్థం కాలేదు బాస్. ప్రెజెంటేషన్ టైంలో వైరస్ వల్ల ప్రాబ్లం వచ్చిందంటే అనామిక కంగారు పడుతుంది. అది ఎలా సాల్వ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంది. ఆ టైంలో నేను ఆ వైరస్ని క్లియర్ చేసి తనని ఇంప్రెస్ చేస్తాను. ఈ ఐడియా ఏదో బాగానే ఉందనిపిస్తుంది, కానీ బాస్ ఇది వర్కౌట్ అవుతుందంటారా? చిన్న థియరీ అశోక్. మనకి సమస్యలనిచ్చేది దేవుడే, వాటిని పరిష్కరించేది కూడా ఆ దేవుడే. అందుకే ఆ దేవుడి మీద అందరికీ అంత నమ్మకం. అనామికకి నేనే ప్రాబ్లం క్రియేట్ చేసి దాన్ని నేనే సాల్వ్ చేయబోతున్నా. అప్పుడు చూడు తను నన్ను ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నా. కాశ్మీరు చెప్పినట్టుగా కాశీకి వెళ్లే ఆయుధాన్ని తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు నన్ను దీవించండి. నువ్వు వెళుతున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది సాంబా. అఘోరాల పూజ నీకు తోడుగా ఉంటుంది. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆయుధం సాధించడం అంత సాధారణమైన విషయం కాదు. అది కూడా మర్చిపోవద్దు. కాశీలో ఉన్న దైవ శక్తులు నిన్ను ఖచ్చితంగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆ శక్తుల్ని అధిగమించే జీవ సమాధి అయిన సిద్ధుడి వెన్నెముకని నువ్వు తీసుకురాబోతున్నావు. అర్థమైందా? అఘోరాలు త్వరలో కాశీకి రాబోతున్నారు. కాశీకా? ఎందుకు? ఒక ముఖ్యమైన ఆయుధం కోసం. నాకు తెలిసినంత వరకు ఇక్కడున్న ఎవరో ఒక సిద్ధుడి కోసం
ఆ మయాంగు నుంచే ఆ ఆయుధాన్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి గురుజీ? వేరే దారి లేదు. వాళ్ళని మనం అడ్డుకుని తీరాలి. కాశీలో ఉన్న ప్రతి జీవ సమాధిని చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్న ఆయుధం దొరకకుండా అడ్డుకున్నా కూడా ఆత్మని సాధించే మార్గాన్ని అడ్డుకున్నట్టే. ఈ ప్రయత్నంలో మనం ఓడిపోకూడదు. అలాగాని మనం ఓడిపోతే ఏం జరుగుతుందనేది నీకే బాగా తెలుసు. గురుజీ, కాశీలో ఎన్నో పవిత్రమైన జీవ సమాధులున్నాయి. వాటన్నిటికీ కాపలా ఉండడం మామూలు విషయం కాదు. సర్వేశ్వరుడికి సైతానికి మధ్య జరిగే పోరాటం ఎప్పటికీ అసాధారణమైనదే తులసి. 7వ ఆత్మని చంపే ఆయుధం నీ చేతికి రాగానే అది తీసుకుని కాశ్మోరా చెప్పినట్టు తెలుగు రాష్ట్రానికి వెళ్ళు. ఏం జరిగినా సరే, మన ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఆ క్షుద్ర శక్తులను మనం అడ్డుకోవాలి. ఈ లోకం అదృశ్య శక్తులకు ఆవాసంగా మారిపోకూడదు. ఆలస్యం చేయకుండా మీరు పర్యవేక్షణ మొదలు పెట్టండి. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పుడే మొదలవుతుంది. డ్రైవర్ ఎక్కడున్నారు? మేడం వస్తుంటే బండి బ్రేక్ డౌన్ అయింది మేడం. అయ్యో. మేడం అయిపోతుంది మేడం, ఒక 20 నిమిషాల్లో వచ్చేస్తాను మేడం. సరే రండి, నేను వెయిట్ చేస్తాను. అలాగే మేడం. ఓ హాయ్ అండి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? చూస్తుంటే తెలియట్లా, కార్ కోసం వెయిట్ ఓ చేస్తున్నాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అలా చెప్పండి క్లారిటీగా. అవును, క్యాబ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? ఎందుకండి అలా కోపంగా చూస్తారు? క్యాబ్ రావడానికి లేట్ అవుతుంది కదా, నేనేమన్నా డ్రాప్ చేయనా అని అభిమానంతో అడిగాను. ఒక చిన్న హెల్ప్ లాగా అనుకోండి. అదేంటి నాకు హెల్ప్ చేయడానికి ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అదేంటో తెలియదండి, మీకు మాత్రం హెల్ప్ చేస్తూనే ఉండాలనిపిస్తుందండి. అందుకనే ఆ రోజు కూడా చైన్ని చైనా? ఏం చైనా? చైన్ అని చెప్పానా? అవును, ఇప్పుడు అన్నారు కదా. అదేదో నోరు చేరాల వచ్చేసింది, అదేం పట్టించుకోకండి. ఏమండి, క్యాబ్ లో వెళ్తే అనవసరమైన ఖర్చు తప్ప ఇంకేముంటుందండి? ఎందుకండి ఆ వేస్ట్ ఎక్స్పెన్సెస్? రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను సేఫ్ గా. ఏమండి ఇలా చూడండి, నా వెహికల్ ఎక్కి నాతో పాటు మీరు వచ్చారంటే నా మనసులో ఉన్న భారం అయ్యో స్వామి, చాలు, వెంటనే మొదలు పెట్టకు. ఇప్పుడేంటి, నేను నీతో రావాలి అంతే కదా? వస్తాను. రండి, సేఫ్ గా కూర్చోండి. ఏమండి, జాగ్రత్తగా పట్టుకోండి. అవును, ఇదొక పెద్ద బండి, దీన్ని నేను గట్టిగా పట్టుకోవాలట. ఏమండి, వెహికల్ గురించి అలా తప్పుగా మాట్లాడకండి. ఇది నా లక్కీ బైక్. ఈ పాత చింతకాయ బైక్ కి ఇంత బిల్డప్పా? ఏమండి, పాతదే మనసుకు చాలా క్లోజ్ అండి. కొత్త దానిలో ఏముంటుంది చెప్పండి? చూడండి, కొత్తగా పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. ఇవన్నీ ఒక భూకంపం వస్తే తట్టుకుంటాయా? కొత్తవన్నీ కూడా పాతవై తీరాల్సిందే అండి. ఎందుకండి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతుంటారు? ఏమండి, ఫ్యాక్ట్ చెప్తున్నానండి. ఈ ఊర్లో భూకంపం రావడానికి ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ఏ మీ ఏరియాలో భూకంపమే రాదా? మీరు భలేవారే. మా ఏరియాలో అయితే ఒక తుఫాన్ వస్తే చాలు, మా ఇల్లే ఎగిరిపోతుంది. అది సరిపోదని మళ్ళీ భూకంపం కావాలా? అదే, ఇక్కడ జాబ్ వచ్చింది కదా, మరప్పుడు ఇక్కడే సెటిల్ అవ్వచ్చు కదా. ఎవరు? నేను ఈ ఏరియాలో. మాకేమైనా కూడా మా ఏరియా మాకు స్వర్గం అండి. ఈ ఏరియాని డబ్బున్న వాళ్ళందరూ కలిసి బాగా నాశనం చేస్తారు. ఎందుకు? మీకు రిచ్ పీపుల్ అంటే ఇష్టం ఉండదా? అలా ఏం కాదు, కానీ బాగా రిచ్ అని బిల్డప్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఓ, డబ్బులు వస్తే మీరు కూడా అలానే ఉంటారు. ఏమండి, మీరు ఊరుకోండి. నాకు ఈ మనీ మీద పెద్దగా ఆశ లేదండి. ఊరికే అబద్ధాలు చెప్పకండి. నిజంగానే చెప్తున్నానండి. మనసుకి డబ్బుకి ఏంటండి సంబంధం? మీరే చెప్పండి.
నాకంటూ కొన్ని అవసరాలున్నాయి. దానికి సరిపడా మనీ ఉంటే నాకు చాలు. ఐఎమ్ హ్యాపీ. నన్ను అడిగితే బాగా డబ్బున్న మిలియనియర్ మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాడు తెలుసా? అదేనండి ఈ ప్రపంచంలో అతిపెద్ద పేదరికం.